శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన అక్కడి నుంచి రావాల్సిన 31 విమానాలు రద్దయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధానికి దిగడంతో అక్కడ పరిసర అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇరాన్ కూడా అమెరికా మిలిటరీ బేస్ లో ఉన్న గల్ఫ్ దేశాలపైన దాడిలోకి దిగుతుంది. దీంతో అక్కడి నుంచి రావాల్సిన విమానాలు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన విమానాలు కూడా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన 16 విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానం నుంచి రావాల్సింది, వాటిని రద్దు చేశారు. ఇక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 15 అంతర్జాతీయ విమానాలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సింది. కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతర్ ఈ ప్రాంతాలకు, ఈ దేశాలకు ఇక్కడి నుంచి విమానాలు వెళ్లాల్సింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాటిని కూడా రద్దు చేశారు. ఈ రోజు అదొక మొత్తం కలిపి 31 విమానాలు రద్దయ్యాయి. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమానాలు రద్దయ్యాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు, వివిధ దేశాలకు వెళ్లాల్సిన, గల్ఫ్ లో ఉన్న వివిధ దేశాలకు వెళ్లాల్సిన 15 విమానాలు కూడా రద్దయ్యాయి. నిన్న కూడా 33 విమానాలు రద్దయ్యాయి. అయితే ప్రత్యేక విమానాలు మాత్రం దాదాపు 5 రోజుల ప్రత్యేక విమానాలు మాత్రం నిన్న ఇక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే అక్కడ చిక్కుకున్న వాళ్ళని కొన్ని ప్రత్యేక విమానాలు రిఫర్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అందులో జెడ్డా నుంచి, ఇండిగో ఎయిర్లైన్స్, అబుదాబి నుంచి, అంతేకాకుండా నుంచి ఈ విధంగా కూడా 3 దాదాపు విమానాలు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణికులను ఇక్కడ చేరవేశాయి. ప్రస్తుతం పరిస్థితులను బట్టి కూడా విమానయాన సంస్థలు, ఈ అంతర్జాతీయ విమాన సంస్థల సంబంధించిన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ముందే ప్రయాణికులకు కూడా అందిస్తున్నాయి. లక్ష్మి, ధన్యవాదాలు శ్రీకాంత్.